హాయ్ అండి. హాయ్ మేడం. ప్రస్తుతానికి జగన్ గారి పాలన ఎలా ఉందంటారు ఏపీలో? బాగున్నది మేడం. బాగున్నది. ఓకే, ఏ విధంగా నచ్చింది? మాకు అన్ని విధాలా బాగా నచ్చింది. ఎందుకంటే లేని వాళ్ళకి ఇవ్వడం, హాస్పిటల్స్ ఫ్రీగా, అందులో ఉపాధి కల్పించడము, అందులో పిల్లల స్కూలు ఎడ్యుకేషన్కు అమ్మఒడి అంట బాగా నచ్చింది మేడం. ఓకే అండి. ఓకే, అంటే పథకాలు ఎలా ఉన్నాయి? అందరికి ఇస్తున్నారు కదా? పథకాలు బాగున్నాయి మేడం. అయితే కొందరికి నచ్చలేదు, కొందరికి నచ్చుతున్నాయి. అది లేని వాళ్ళకి నచ్చుతున్నాయి, ఉన్న వాళ్ళకి నచ్చుతలేవు. అది అంతే. అంతే. ఓకే, అంటే జగన్ గారు ఇచ్చే పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రచారం చేసిన టీడీపీ పార్టీ నేడు అవే పథకాలు మేము వచ్చాక ఇస్తామంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతారు? నేను ఇచ్చేటప్పుడు శ్రీలంక అయ్యేటప్పుడు వాళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పారు కదా తెలుగుదేశంకి వాళ్ళు. అది ఇదే జగన్ పరిపాలన బాగున్నది. ఓకే, సో అంటే జగన్ పాలన నార్మల్గా ప్రభుత్వ పాఠశాలలు చదివే 8, 9, 10 తరగతుల పిల్లలకు బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, మంచిదే అంటారా? అవి మంచిదే మేడం. ఇప్పుడు అర్థం కానివి వాళ్ళు దాంట్లో చూసుకొని చదువుకుంటారు. అది బాగుంటుంది. ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచారు కదా, ఆరోగ్యశ్రీపై మీరేమంటారు? ఆరోగ్యశ్రీ చాలా మంచిది మేడం. ఎందుకంటే దాంట్లో నేను కానీ ఒకరిని మా మమ్మీకి కాలు ఇరిగింటే చేయించుకునే 2 lakhs అయినాయి. అదే గవర్నమెంట్లో మేము పెట్టాలంటే పెట్టలేము. అది మా మమ్మీకి కన్నా అది వర్కబుల్ అయ్యింది. అందులో ఇప్పటికి కన్నా మాకు చెకింగ్లో పోయినా మాకు ఫ్రీగానే చూస్తున్నారు. బాగున్నది. సో జనవరి నుంచి పెన్షన్ 3,000కి పెంచుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగున్నది మేడం. ముసలి వాళ్ళకు ఇంకా చేసుకోలేము. ఓకే, సో అంటే ఆడుదాం ఆంధ్రాని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దీనిపై మీరేమంటారు? మంచిదే, క్రీడలు పెట్టడం వల్ల మంచిదే కదా మేడం. ఒకప్పుడు మేము కానీ ఆడుతూ ఉన్నాము క్రికెట్. మేము పులివెందుల లెవెల్లో కానీ పోయినాము జడ్పీపీ స్కూల్ తరఫున. అది మంచిదే మేడం. కొందరు వృద్ధి అవుతారు కదా పిల్లలు, ఇప్పుడు లేని వాళ్ళు ఆడే వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది అది అనుకుంటున్నాను నేను. సో ఈ 5 సంవత్సరాల జగన్ గారి పాలన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బాగుండదు మేడం, అన్ని విధాలా బాగుండదు. ఎందుకంటే మాకు నచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. అది మాకు అందులో మాకున్న వెలుపులు కొన్ని విషయాలు మాకున్న అందుతున్నాయి పథకాలు. బాగున్నది. మాకు ఇంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు ఒకటి రాలేదు మేడం మాకు. ఇప్పుడు మాకు అన్నీ వస్తున్నాయి. ఓకే, అంటే కాలేజెస్ కూడా కొన్ని కొత్తగా ఓపెన్ చేస్తున్నారు, ఉద్యానవనంలో హాస్పిటల్ కూడా ఓపెన్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది మేడం. అన్నీ మంచిగా చేస్తున్నాడు. కాలేజీలు మంచిగా చేస్తున్నాడు. హాస్పిటల్స్ బాగా చేస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్స్ బాగా చేశారు మేడం. ఓకే, సో అంటే జగన్ గారికి మన టీడీపీకి మన వచ్చే ఛాన్స్ ఉందంటారా నెక్స్ట్? టీడీపీకి అయితే ఏమో మేడం చెప్పలేము. అది ఎక్కువ జగనే అంటున్నారు. ఓకే, ఒక ముక్కలో ఏపీకి నెక్స్ట్ 2024లో సీఎం ఎవరు అవ్వాలి? 2024లో సీఎం జగనే కావాలి. కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. కొందరు ఆక్తాయిలు ఉన్నారు మేడం. వాళ్ళ వలన కొద్దిగా జగను బ్యాడ్ అవుతున్నాడు. వాళ్ళను చేసిన అంటే ఎందుకంటే పొలాలు ఆక్రమించడం అట్టా ఎవరిని పిలుచుకొని రాపోనని గొడవలు చేస్తున్నారు. అవి కొన్ని జగన్కు బాగా తెలిసేటట్టు చెప్తే పర్వాలేదు మేడం. అవి చెప్పక వీళ్ళు మధ్యలో నాయకులు పట్టించుకుంటలేరు. నాయకులు అనేవాళ్ళు పట్టించుకుంటలేరు మేడం. అది ప్రాబ్లమ్స్ వచ్చినా పట్టించుకుంటలేరు. పట్టించుకుంటలేరు. ఇప్పుడు లోకల్ నాయకులు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఏమీ చేస్తలేరు. ఏమంటే జగన్ చూసి వేయాల్సిందే ఓటు. అది కొద్దిగా